Hi, welcome to Eagle Media Works and you're watching today's story. మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకు కొన్ని మంత్రాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మబలుగుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీ రామానుజులు వెల్లడించారు. మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల పరిసరాల్లో నిర్వచనానికి అందరంత ప్రకంపనలు కలుగుతాయని అథర్వవేదం చెబుతోంది. మన్ అంటే మానసికం, త్రా అంటే సాధనం అని వేద విజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం. యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలు ఉన్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞ యాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు. జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైనదో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నిటినీ పునీతం చేసుకుంటుందనేది మంత్రపుష్పం ఒక సారాంశం. నీరు ఇహానికి పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం. పరమపురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణకోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్ష మార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాలని కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలో 3వ శ్లోకం చెబుతోంది. చీకటి వెలుగులు సూర్యుడి వల్లే సంభవిస్తాయి. ఆ సూర్యుడిని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే దైవం పరంజ్యోతి అంటారు. ఆయనే పరబ్రహ్మ. సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నిటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైందని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తివంతుడని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్య కుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలు కోట్లలో ఉన్నాయంటే బ్రహ్మాండంలో మనిషి స్థానం ఎంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏమిటో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మంత్రపుష్పం ప్రకారం జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య ఉరుములోని వెలుగురేఖల అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని ప్రాణవాయుల కలయికే జలమని విజ్ఞాన శాస్త్రం వెల్లడిస్తుంది. మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తాయి. పడవకు నీటికి ఉన్నట్లే దైవానికి మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా భక్తులు ఏ దైవానికి నమస్కరించినా అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మే గొప్పవాడని, జగదానంద కారకుడని, ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచి విముక్తి లభిస్తుందని వివరిస్తోంది మంత్రపుష్పం. మంత్రపుష్పం వేదాంతర్గతమైనది. తైత్తరోపనిషత్తులో మంత్రపుష్పం, తైత్తరీయ అరణ్యకంలో మహామంత్రపుష్పం ఉన్నాయి. సహస్ర శీర్షం దైవం ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగాను, యోపాం పుష్పం వేద ఇత్యాది మంత్రాలు మహామంత్రపుష్పంగాను ప్రసిద్ధి చెందాయి. మననం చేసేవాడిని రక్షించేదే మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తాం. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమని, లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమని 2 విధాల అర్థాలు మంత్రపుష్పం అనే మాటకు మనం చెప్పుకోవచ్చు. ధ్యానం, ఆవాహనం మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్ పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.